కదా స్టేడియం. ఆ స్టేడియం దగ్గర చెరువు అనమాట. అది అప్పట్లో ఆ చెరువు ఎదురుగుండా సందులో ఇల్లు ఉండేది అద్దెకి. అది అంతా 60 రూపాయలు అద్దె, మాకు 75 రూపాయలు అద్దె. అది దాంట్లో బాదం చెట్టు ఉండేది. ఆ బాదం ఆకులతో కుట్టుకున్న ఇస్త్రా కుట్టి దీంట్లో తీసుకెళ్ళి అందులో పోసి అన్నం వండి అందులో పోసుకుని మళ్ళీ కూర వండి ఇంకొక ఆకులో పోసుకుని అట్లా తిన్నాం. తర్వాత ఒక్కొక్క నెలలో ఆ జీతంలో ఒక 5 రూపాయలు పెట్టి ఒక నెల కంచం, ఇంకొక నెలలో జీతంలో 5 రూపాయలు పెట్టి ఒక కంచం, 350 రూపాయలతో మేము బ్రతికాం ఒక కుటుంబం. ఆ తర్వాతను చూస్తే నేను డిగ్రీకి వచ్చే నాటికి మా నాన్నకి 1200 రూపాయలు జీతం. ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము బ్రతకగలిగామంటే నా చదువుకి పెద్ద ఖర్చు లేదు. గవర్నమెంట్ స్కూల్లే. నా వైద్యానికి గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేవాళ్ళం. గుడివాడైనా గుంటూరు అయినా ఎక్కడైనా సరే. హోమియో హాస్పిటల్, గుడివాడలో హోమియో హాస్పిటల్ ఉండేది, అక్కడికన్నా పోయేవాళ్ళం. లేకపోతే ఈ హాస్పిటల్ కన్నా పోయేవాళ్ళం. ఇక్కడ మాకు ఆ వైద్యం ఎప్పుడో చెయ్యిరిగినప్పుడు ఇట్లాంటప్పుడు మాత్రమే ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. మిగతా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్లే కాబట్టి ఎక్స్పెండిచర్ లేదు అప్పుడు. ఇంకోటి దెబ్బ తగిలింది ఇటుకి హాస్పిటల్కి పరిగెత్తేవాళ్ళం కాదు, పసుపు రాసేవాళ్ళు అక్కడ అంతే. కాలింది చెయ్య అంత వెన్నపూస రాసేవాళ్ళు, పైన పసుపు వేసేవాళ్ళు ఆ రోజులు. అంటే మ్యాక్సిమం విద్యా వైద్యం ఖర్చు అక్కడ తక్కువ కాబట్టి బతకగలిగాం. అదే ఇవాళ రోజున 1,00,000 రూపాయలు సంపాదించిన మనకి ఖర్చులు ఇక్కడ బోల్డ్ అయిపోతుంది. ఎందుకని? విద్య ప్రైవేట్ ఖర్చు, వైద్యం ప్రైవేట్ ఖర్చు. ఇక్కడ అది కూడా ఎట్లా ఉంటుంది? ఒక 10th క్లాస్కి వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు మినిమం ఫీజు అయిపోతుంది. మధ్యతరగతి 1,00,000 రూపాయలు. పుస్తకాలు అందామా, యూనిఫామ్లు అందామా, స్కూల్కి కట్టే ఫీజులు అందామా, ఎగ్జామ్ ఫీజులు అందామా, 1,00,000 రూపాయలు మినిమం అయిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి తక్కువ అవుతుంది కొంత, కానీ వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది. ఒక 5-10 వేలు అన్న అవుతుంది వాళ్ళకి నెలకు, ఏడాదికి వచ్చేటప్పటికి. నెలకన్నా ఏడాది